చంచలమ్మని చూసి పాములు పట్టినాడైతే వణికిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు నన్ను చూసి వణికిపోతున్నావు? నువ్వు పాములు పట్టినాడు వాడు కదా అని చెప్పేసి చంచలమ్మ అయితే అనుమానిస్తూ ఉంటుంది. అవునమ్మా అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే పాములు పట్టిన వాడికి చాలా ధైర్యం ఉండాలి, కానీ నువ్వు నన్ను చూసి వణికిపోతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసావు. ఊర్లో ఎవరు భయపడింది, నువ్వు ఒక్కడవే నన్ను చూసి ఎందుకు భయపడ్డా, ఏం చేసావో చెప్పు అనేది అంటూ ఉంటాడు. నేనేం చేయలేదమ్మా, నేను మామూలుగానే ఉన్నాను అనేది అనుకుంటూ చేతులు కాలు వణికిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏమి చేయకపోతే నీ చేతులు అవన్నీ ఎందుకు ఉడుకుతున్నాయి, నువ్వేం చేసావో చెప్పు, చెప్తావా లేదా? పాములు పట్టిన వాడికి చాలా ధైర్యం ఉంటుంది కదా, కానీ నా మాటల్లో నీ గుండెలో భయం పుట్టింది, నీ చేతిలో వణుకు వస్తుంది అంటే నువ్వేదో తప్పు చేసావు. ఏం చేసావో చెప్తావా చెప్పవా అనేది గట్టిగా అడుగుతూ ఉంటాడు. అలా గట్టిగా అడిగేసరికి చంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి పాములు పట్టిన వాడైతే చాలా భయంతో అలా ఉడికిపోతూ ఉంటాడు. ఎందుకు నేను మాట్లాడుతుంటే నువ్వు ఇంకా భయపడుతున్నావు, చెప్తావా చెప్పవా, నిజం చెప్తావా చెప్పవా అని చాలా సీరియస్గా అడిగేసరికి ఒక తప్పు జరిగిపోయిందమ్మా అనేది అంటూ ఉంటాడు. ఎందుకు చేశాను, ఎవరితో చేపించాను అని అనకండమ్మా, నేను పేదవాడిని, చెప్పితే చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. ఏం చేసావో చెప్పు అని చంచలమ్మ అనేసరికి చంటి భిక్షంకి వస్తే విషం కలిపిన అన్నాన్ని భిక్షంగా ఇచ్చానమ్మా అనేది అంటూ ఉంటుంది. అలా అంటూ ఉంటాడు. అలా అనగానే ఏంటి ఎంతసేపు అయ్యింది అనేది అడుగుతూ ఉంటుంది. అలా చంచలమ్మ అడిగేసరికి ఇందాకే అమ్మ ఒక అరగంట అయ్యి ఉంటుంది అని చెప్పేసి చంచలమ్మతో ఏతో అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి అమ్మ, తెలియక కాదు, చెప్తే చేశాను, భయంతో చేశాను, నన్ను క్షమించండి, ఇంతకు మించి నేను ఇంకేం చేయలేను, ఇంకేం అనలేను అని చెప్పేసి కాలు మీద పడి ప్రాధాయపడుతూ ఉంటాడు. అలా కాలు మీద పడి ప్రాధాయపడుతూ చంచలమ్మనైతే క్షమాపణ కోరుకుంటూ బాధపడుతూ ఉంటాడు పాములు పట్టినవాడు.